ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. దివ్యమయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा. शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. प्रिय गुहवि निवेदित पद रामा. शबरी दत्त फलासन रामा. प्रिय गुहवि निवेदित पद रामा. शबरी दत्त फलासन रामा. हनुमत सेवित निज पद रामा. सीता प्राणाधारक रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. राम राम जय राजा रामा. राम राम जय सीता रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. जगदानन्दकारक जय जानकी प्राणनायक. शुभ स्वागतं प्रिय परिपालक. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన రామ
రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తక జణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు నీరమ పమగరిగ మా సరియవరను మత్త గుణోల్బణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవేమిరా కనవేమిరా చెమటలు పట్టిన దొరలు భూవరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు ముందుకేగి వెళ్ళందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా 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 రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ
దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమే అనగ రమణీయమే కనగ కనగ కమనీయమే అనగ రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే రామయ్య అదుగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మహాత్మా గాంధీ నగర్ వీవర్స్ కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం నందు తెలుగు సంవత్సరాది ఉగాది క్రోధినామ సంవత్సరంని పురస్కరించుకొని ఆ రోజు నుంచి కూడా మనం ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము విశేషమైనటువంటి పూజలు, విశేషమైనటువంటి అలంకారాలు, విశేషమైనటువంటి ప్రసాదాలు కూడా మనం తిన్నాం కదా. కాబట్టి ఈ యొక్క 9 రోజులు కూడా మనం చక్కగా ఆ యొక్క రాముని సేవలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నెల ఎట్లాంటిదంటే ఎంతో చక్కగా ఈ మధ్యనే మనం అయోధ్యలో రామచంద్ర ప్రభువు యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఇది మొదట వచ్చినటువంటి శ్రీరామనవమి. అన్ని దగ్గరలా కూడా ఈ యొక్క శ్రీరామనవమి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క భారతదేశం గర్వించదగినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ కార్యం చేసిన తర్వాత ఇది మొదటి కళ్యాణం శ్రీరామనవమి రావడం. అటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరము కూడా ఎంతో చక్కగా వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం మన యొక్క మందిరంలో జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆ యొక్క రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా కనులారా వీక్షిస్తూ ఉన్నాము. అసలు ఎందుకు చేసుకుంటాడు భగవంతుడు కళ్యాణం? బుద్ధులస్తూ చేసుకుంటాడు, మనం ఎందుకు చేసుకోం? మనం ఒక్కదాంతోనే. అట్లాగా భగవంతుడు ఎందుకు చేసుకుంటాడంటే, ఆయన చేసుకుంటాడు కదా, మనం కూడా ఎందుకు చేసుకోకూడదు అనుకుంటే, ఆయన ఎందుకు చేసుకుంటాడంటే ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే లోకం అంతా పచ్చగా ఉంటుంది, లోకాల్లో పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, పరిశ్రమలు బాగా ఉంటాయి, రైతు బాగుంటాడు, రైతు బాగుంటే మనం అందరం కూడా చక్కగా ఉంటాం. కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. పచ్చతోరణం మన ఇంట్లో అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే పచ్చగా తోరణం కడతాం. 10 రోజులు సందడి కోలాహలంగా ఉంటుంది. వివాహం అయిపోయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆ 10 రోజులు, 15 రోజులు, 16 రోజులు పండగ అయిన దాకా మనం మన ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొని అందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతాం అనమాట. ఆ 10 రోజులు కూడా మన ఇంట్లో కనీసం ఆ 10 రోజులు 15 రోజులు ఆ వివాహం చేసుకున్నటువంటి సమయంలో మనం ఎంతో ఆనందంగా కోలాహలంగా ఉంటామే. కానీ భగవంతుడైనటువంటి వాడు నిత్యము కూడా కళ్యాణపరుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. భద్రాచల క్షేత్రంలో కానివ్వండి, అదేవిధంగా సింహాచల క్షేత్రం కానివ్వండి, మన దగ్గరలో ఉన్నటువంటి తిరుమల క్షేత్రం కానివ్వండి, ఇటువంటి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నిత్యము కూడా కళ్యాణం జరుపుతాం. ఎందుచేతనంటే స్వామి నిత్యము కళ్యాణం చేసుకుంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి లోకంలో సుభిక్షమంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడి యొక్క కళ్యాణం ఎల్లవేళలా నిత్యము కూడా చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చక్కగా ఉంటారు. అందులో ఆయన రామచంద్ర ప్రభు, ఆయన యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామచంద్ర ప్రభు, ఆయన రామరాజ్యం అంటాం. ఆయన ఎంతో చక్కగా పరిపాలిస్తేనో ఆ యొక్క పేరు వచ్చిందనమాట. అటువంటి రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని మనమందరం కూడా కనులారా వీక్షిస్తూ ఉన్నాము. మనకు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఏదైతే 10 అవతారాలు ఉన్నాయో, 10 అవతారాలు, ఈ 10 అవతారాలలో 7వ అవతారం శ్రీరామచంద్రమూర్తి అవతారము. అన్ని అవతారాల్లో కూడా భగవంతుడైనటువంటి వాడు ఏదో ఒక కార్యం మీద అవతారం ఎత్తాల్సి వస్తుంది. ఎత్తిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత అవతారం ముగిస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క రామావతారం ఒకటి మాత్రము పరిపూర్ణమైనటువంటి అవతారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రామచంద్ర ప్రభు యొక్క అవతారం అనేటటువంటిది ఒక మానవుడికి దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి అవతారము. ఒక మానవుడు ఈ భూమి మీద ఏ విధంగా జీవిస్తాడు, మానవుడు ఏ విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తాడు, మానవుడు ఏ విధమైనటువంటి పనులు చేస్తాడు, అవన్నీ కూడా రాముడు చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క అవతారం అనేటటువంటిది మానవుడికి సన్నిహితముగా దగ్గరగా ఉన్నటువంటి అవతారము. అట్లాగా ఈ యొక్క రామచంద్రమూర్తి ఆ యొక్క అవతారాన్ని కనుక మనం చూసినట్లయితే
మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉండాలరా అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఎందుచేతనంటే పితృవాక్య పరిపాలనాధ్యక్షుడు రామచంద్రమూర్తి తండ్రి మాట ఏనాడు కూడా జవదాడనమాట. కనీసము కూడా మనం ఇంతగా మాట్లాడుతున్నామే, మనం వచ్చాం, గుడికి వచ్చాం, కళ్యాణం జరుగుతుంది, కానీ మన ఇష్ట ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం. మన నోటికి అసలు మాట్లాడుతూనే ఉంటాం, 24 గంటలు మాట్లాడినా కూడా మనకు మాటలు వస్తూనే ఉంటాయి. కానీ రాముడు మితభాషి, అస్సలు మాట్లాడు. అంటే ఎందుకు మాట్లాడంటే ఏదైనా మాట్లాడితే పొరపాటు వస్తుందేమో, ఏదైనా పొరపాటున చిన్న అబద్ధమైనా చెప్పాల్సి వస్తుందేమో అనేటటువంటి ఒక విధానంతో ఉన్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఎక్కువగా మాట్లాడు, కేవలం సైకిల్తోనే ఆయన సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనంతటా ఆయన ఇది అని కూడా చెప్పడం అనమాట. అటువంటి మితభాషి రామచంద్రుడు. అటువంటి ఆ యొక్క పితృవాక్య పరిపాలన ఏనాడు కూడా తండ్రి మాట జవదాటలేదు. నువ్వు అరణ్యానికి వెళ్ళి రావాలంటే సరే నానా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అడవికి వెళ్ళిరా అంటే ఎందుకు వెళ్ళాలంటాం, లేకపోతే పక్కన అంగడికి వెళ్ళేసి ఒక వస్తువు ఎత్తుకురమ్మంటే నేను పోనంటాం. ఇదిగో మా వాడు చెప్తాడు. ఎవరైనా కూడా మనం ఎవరు ఎంటలా ఇప్పుడు. కానీ అటువంటి పితృవాక్య పరిపాలన తండ్రి మాట అంత గౌరవించేవాడు. ఒక తల్లి ఒక తండ్రి కొడుకు ఏ విధంగా ఉండాలో నేర్పింది రామాయణం. యజ్ఞాభివేదానికి నమస్కారం చేసుకోండి. వెండి యజ్ఞాభివేదానికి ఓం యజ్ఞాభవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాదో ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాభవేదం ఫలమస్తు తేజః యజ్ఞాభవేద ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ద్వితీయ యజ్ఞాభవేద ధారణం కరిష్యే. యజ్ఞాభవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాదో ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాభవేదం ఫలమస్తు తేజః యజ్ఞాభవేద ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఏకదా బ్రహ్మణోపహారతే ఏకదానైవ యజమానః ఆయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యమహారాజ్యమాధిపత్యమయం. గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిదాయిని జనుల
अज महाराज वर्मणः पौत्राग चतुस्सागर परिगन्धं गोब्राह्मणेभ्यः शुभं भवतु वाजिष्ठमैत्रावरण गौण्डिन् गद्रगार्हे गप्रवरान्वित वजिष्ठ गोत्रोद्भवाज दशरथ महाराज वरम वराज रामचंद्र परम ब्रह्मणे वराय गोविंद जय श्री राम जय श्री राम गोविंद गोविंद बोलो श्री रामचंद्र भगवान के सीता माए के लक्ष्मण स्वामी की ఈ యొక్క రావణాసురుడు ఊరుకుంటాడా? దేన్ని కూడా సక్రంగా పని చేయలేడు. ఇప్పుడు కళ్యాణం ఆపేయంటే నేను ఆపి, ఇప్పుడు ధర్మకర్త లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ఆపేయంటే మేము ఆపేయాల్సిందే కదా. అట్లాగా ఈ కళ్యాణం అని కాదు, ఏదైనా కూడా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే మధ్యలో ఒకడు చాపేశాడు అనుకోండి, మనం ఏం చేయలేము. అంటే వాడికి అర్హత ఉంటుంది, ఆపే అర్హత వాడికి ఉంటుంది. కాబట్టి వాడు ఆపమన్నప్పుడు మేము ఖచ్చితంగా ఆగిపోతాం. అట్లాగా ఈయన సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు ఎగిరెగిరి పడకూడదంట రావణాసురుడికి. మెల్లగా రావాలంట అలా వచ్చి అలా వెళ్ళిపోవాలంట. ఆ ఉప్పు నీళ్ళు పడితే ఈయన పాదాలన్నీ కూడా కరిగిపోతున్నాయంట, చాలా ఇబ్బందిగా ఉందంట రావణాసురుడికి. కాబట్టి సముద్రుడు అలలు వీసకూడదు. అదేవిధంగా ఈయన బయటకు వస్తే గాలి ఎక్కువగా రాకూడదు, కొంచెం కొంచెమే రావాలి, ఆయనకి సరిపడా గాలి రావాలి. అట్లాగా వర్షాలు ఎక్కువ పడకూడదు. ఇట్లాగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్క దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అట్లాగా ఎవరు ఏ పని చేసుకుని పోతూ ఉంటే ఆ పనికి ఆటంకం రాకుండా ఉంటే ఆ పని సాఫీగా జరిగిపోతుంది. ఎప్పుడైతే ఉపద్రవమో ఈ విధంగా అడ్డంకులు ఎప్పుడైతే వస్తాయో ఖచ్చితంగా వాడి కోపం వస్తుంది, అంతు లేకుండా పోతుంది. అంటే ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు, నీ వరమైతే ఇవ్వగలనే కానీ వెనక్కి తీసుకోలేను అని చెప్తాడు అనమాట. అట్లాంటి సందర్భంలో ఇంకేం చేయలేక శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అడుగుతారనమాట, నాయన స్వామి మాకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా చెయ్యాలి అంటే ఆయనకి తెలుసు. ఏ విధంగా రావాలి, ఏ రూపంలో రావాలి, ఏ విధంగా వస్తే ఆ యొక్క రావణాసురుడు సంహరించబడతాడు అనేటటువంటిదంతా కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి తెలుసు. ఎట్లా రావాలి అన్నీ అడిగేశాడు, కానీ మానవుడిని మాత్రం అడగలేదు. మానవుడి ద్వారా నాకు చావు రాదు, మరణం రాదు అనుకున్నాడు కాబోలు ఆయన మానవుడిని అడగలేదన్నమాట. సీతా స్వయంవరం ప్రకటించి ఉన్నారు. అక్కడ ఏదో ఒక శివధనుస్సు ఉందంట, దాన్ని విరిస్తే ఆ అమ్మాయి శక్తి ఎంత మాత్రం ఉందో చూద్దాం పద అని చెప్పేసి బయలుదేరుతూ వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి మునులు ఋషులందరూ కూడా చూస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ఆ నవమి తిథి రాయనే వచ్చింది. ఎంతో అయోధ్య నుంచి ఆ జనక మహారాజు గారు ఇక్కడ కళ్యాణానికి కావలసినటువంటి ఏర్పాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరిపాడు. అదిగో సీతారాముల కళ్యాణం, ఇదిగో చూతమురారండి అని చెప్పేసి ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం అంగరంగ వైభవంగా మన గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, అదిగో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘట్టం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి ఒక్కరికి, ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుడి కళ్యాణంలో స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆ యొక్క వస్త్రాలని అందరూ ఒక సమయంలో వస్త్రాలు ఇస్తాం కాబట్టి వాటిని మధుపర్కం అంటాం. ఈ వస్త్రాలు సమర్పించిన తర్వాత అందరూ నమస్కారం చేసుకోండి. ఇవం వస్త్రాణి వసావసాదే ఇవోరచ్చిద్రావంతమోహ సర్గాః అవాదిరతి మన్రుతాని విశ్వారుతేన మిత్ర వరుణా సచీతే. అన్నమాట. మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణస్వంతోషదీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుద్యోరస్తురః పితా
మధుమాన్నో వనస్పతిర్మధో వరుణం దదాతి భ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదానైవ యజమానః ఆయుస్తేజో దధాతి. గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యవీర్యస్య శ్రీమదాదినారాయణస్య శ్లోకం చెప్తారు. అచింత్య శక్త్యా భృగమానస్య మహాజలోకमध्ये పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్య జల పృథివికా వర్ణై సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంద ఐరావతాద్యష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే త్రిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలలోక సత్యాదిలోక సప్తకానామదో భాగే నాళాయమాన ఫలిరాజరాజేశస్య సహస్రఫనా మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ్య అష్టదిక్దండి చుండాదండోత్తంభిదే లవణేశ్వరాసర్పితి క్షీరశుద్ధోదకార్ణవై పరివృతే లక్ష కుశక్రౌంజ హాగజాల్మణ పుష్కరాఖ్య అత్తద్వైరైరావృతే అమరావతి శోభతి అమరావతి అంభవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వచ్చలగావతి పురదు పుణ్యపత్తనై విరాజతే నాట్యమణైరదవర్ణవాయు కుబేర గీశానాద్యష్టదిక్పాలకై పాలిదే లోకాలోక పర్వతైరావృతే మహేంద్రమణగ శక్తి శక్తివదే హిమవతే రుఖ్యవతే వింధ్య పారజాతాది సప్తగుణాచలైః మతంగ హిరణ్య శృంగమాలికవతే కిష్కింద రుష్కశృంగాఖ్య పంచదశ పర్వతైష్టాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులింద్ర ఆంధ్ర హోను కుక్కురు కురగాంధార విదర్భ విదేహ బాఫ్రిక బర్బర కేకయ కోసల కుంకర గిరాదు సూరసేన సేవన టెంకర కొంకర మధ్యమద్ర పార్శ్వ సాల్వచ్చేది సింధు ప్రభృత వివిధ దేశ భాష చిత్రకామజిష్ఠా ప్రవరాగాశ్యమే సరగో సర్వవాపః కుశాపతి ఫల్గుణీ కరదగా పుణ్యదా ప్రణీతాద్యనేక పుణ్యనదే పవిత్రతే అయోధ్యా మధుర మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతి ప్రభృతి పుణ్యపత్తనైర్విరాజితే శ్రీరదామ్రగభస్తి నాగసౌమ్య గంధర్వచారణ భరతాఖ్య నవవర్షైరాధిష్ఠితే ప్రత్యేకం నవశాస్త్ర దిష్టిర విక్రమార్గశాలివాహనవతిగా వినందన నాగార్జునాదిహర్జగేషు త్రిదిగే శాలివాహనదగే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పర్వవాసి సముద్రాణం మధ్యే శ్రీ కురుది రామ సముద్రే ఉత్తరాయణ చైత్రమాసే వసుంధరతో నవమ్యాం శుక్లపక్షే నవమ్యాం సుపతితో మాతరః సౌమ్యమాసరయుక్తాకాం శుభ ఆశ్లేష నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం విశేషాయామస్యాం శుభతిథౌ. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇంకొక పల్లెలు క్షణపర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతకాదీనాం సద్యః అవనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనక భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యాం సాలాంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదానం అహం కరిష్యే. కన్యాదానం అహం కరిష్యే. చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేసాం. మనకున్నా లేకపోయినా కూడా మనకి ఇంక ఇబ్బంది లేదు. కాబట్టి ఈ యొక్క నేను చెప్పినటువంటిది సంకల్పాన్ని తప్పులు లేకుండా పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కన్యాదానం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 10 తరాలు మీ అందరికీ కూడా కన్యాదానం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అనమాట. అటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క కన్యాదానం చేసినటువంటి అయ్య కొడుకుందాం. జై శ్రీరామ్. దాన సాధున్యార్థం గోదానతుభ్యమహం సంప్రదతే నమః. స్వామికి ఆ యొక్క అమ్మాయి తండ్రి గారు గోవును అడిగాడు కాబట్టి గోదానం చేస్తున్నాడు. ఈసారి కళ్యాణ మహోత్సవంలో గోవు, వెండి గోవు ఎవరైనా సమర్పించాలనుకుంటే ఒక గోవు చేసి పెట్టండి. ఆ గోవునే ఆ స్వామికి ఇస్తాం. అదేవిధంగా భూదానం అడుగుతూ ఉన్నాడు అనమాట. అయిపోయింది స్టార్ట్.
గోదానం అయిపోయింది. భూదానం. అయ్యా మీ అమ్మాయిని ఇచ్చారు, బాగానే ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలి, మీ అమ్మాయిని చక్కగా చూసుకోవాలంటే, నేను సంసారం చేయాలంటే బాగుండాలి కదా, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, కొంత భూమి అయినా ఇస్తే నేను కనీసం నాకు బేదారులకో మేసులుకో ఇచ్చి నేను నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఇల్లు కట్టుకుంటానని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయనకి భూదానం కావాలి. ఈ యొక్క భూదానాన్ని ఇస్తున్నారు ఈ యొక్క కళ్యాణ దంపతులు అనమాట. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సర్వసస్య శ్రయాభూమి వరాహేన సముద్రదాః యస్మాదస్యాః ప్రదానేన అతస్యాంతిం ప్రయచ్చమే భూదాన తుభ్యమహం సంప్రతదే నమమ. దాన సాద్గుణ్యాదం భూదాన తుభ్యమహం సంప్రతదే నమమ. తదంగత్వేన హిరణ్యదానమో. ఒక 10 కేజీల బంగారం కావాలంటే ఎవరైనా ఇస్తారమ్మా? ఈరా ఒక 10 కేజీలు ఇచ్చేసేయండి. రాముడు కదా ఆయన, భగవంతుడు. ఈ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ దంపతులు స్వామివారికి హిరణ్యదానం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసోహ అనంత పుణ్యఫలదం అతస్యాంతిం ప్రయచ్చమే హిరణ్యదాన తుభ్యమహం సంప్రదదే నమమ. దాన సాద్గుణ్యార్థం హిరణ్యాన తుభ్యమహం సంప్రదదే నమమ. తదంగత్వేన అది శాలిగ్రామదానం తీసుకోండి. ఆయన ప్రతినిత్యము కూడా హిరణ్యదాత్రమదో పూర్ణమదేభ్యో సానేదే ఏకదా బ్రహ్మణౌ రామచంద్ర భగవాన్కే సీతామాయేకే లక్ష్మణ స్వామికే పవన సుత హనుమానకే. వివాహం సమయంలో ముందుగా చేసినటువంటి పూజలు, అబ్బాయికి గణపతి పూజ, రాముడి వారికి పూజించిన తర్వాత కంకణాలకు పూజ చేసిన తర్వాత అమ్మాయికి గౌరీ పూజ, ఇవన్నీ కూడా ముందు. ఒకవేళ గౌరీ పూజ అక్కడ చేసుకోలేకపోతే మండపంలో వస్తే మండపంలో గౌరీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా కంకణాలు ధరించిన తర్వాత ఒక శుభముహూర్తం ఉంటుంది. ఆ శుభముహూర్త సమయంలో బ్రహ్మ రంధ్రం అనేటటువంటిది శిరస్సు పైన ఉంటుంది. ఆ బ్రహ్మ రంధ్రం మీద వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు చూసుకుంటూ ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని గూడము అంటే బెల్లము, జీర అంటే జీలకర్ర, ఆ రెండూ కలిపినటువంటి మేము ఒక పుష్కర కాలాన్ని ఇచ్చి ఆ యొక్క పుష్కరానికి మీరు వివాహం చేసుకోండి, జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోండి అని చెప్పేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ యొక్క పుష్కరానికి 5 నిమిషాలు ముందు, 10 నిమిషాలు ముందు కృతవంతా చేసుకోవాలి. కనీసం 1 గంట ముందైనా కూడా కళ్యాణ మండపానికి అబ్బాయి అమ్మాయి వచ్చినట్లయితే ముందు జరగనటువంటి కృతవంతా కూడా జరుగుతుంది. తరువాత ఫోటోలు వీడియోలన్నీ తర్వాత కావాలన్నా తీసుకోవచ్చు. ఆ ఫోటోలు వీడియోల వల్ల పుష్కర కాలం బెల్లమే పుష్కర కాలం. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరినొకరు 4 నిమిషాలు కావాల్సినటువంటి సమయమే ఆ పుష్కర కాలం. ఆ పుష్కర కాలం అయిన తర్వాత మాంగళ్య లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సావధాన సులగ్నే సావధాన శ్రీ సీతారామ సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య తిథివార నక్షత్ర లగ్నహోరద్ధే కారణవాం సిద్ధ్వాదశాం చిత్రింశాం చిత్రిందుశంకారాం నిరంతరమనుకూలదా స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థానఫలదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదా భవంతు. ధ్రువంతే రేతి మంత్రేణ వధూవరశిరసయోః గుడచీరకం నిక్షిపే. గోవిందా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. हिरण्यवहारदे गदानि विजमानः इस्तेजो दधाति. बोलो श्री रामचंद्र भगवान की, सीता माई की.
లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి గుర్తు మాట్లాడేసేయాల మాట్లాడడం జరుగుతుంది కదా బ్రహ్మణ ఉపహరతే ఏకదా నైవ యజమానాదిత్యేజో దధాతి మాంగళ్య మహాలక్ష్మీ దేవతాయ నమః ఆవహ జాతవేదో లక్ష్మీం యాం హస్తినాథ ప్రబోధిని ప్రియం దేవి ముపక్వయే శ్రీరుమా దేవి సదా సాంసోస్మిదానే సుతాం భక్తవరణాస్తామిహోపక్వయే శ్రియం లోకే దేవదుష్టాముదారాయ ఆదిత్యవరాంగరాయాశ్చ భాగ్యాః లక్ష్మీః పురుషోత్తముడే పెండి కుమారుడు నవవధువైన జానకి తోడు పురుషోత్తముడే పెండి కుమారుడు నవవధువైన జానకి తోడు భద్రాచలమున వెలసిన రేడు
ఘట్టంలో తలంబ్రాలు పూర్తి చేసుకున్నాం. తదుపరి ఘట్టం మాల మార్పిడి. స్వామివారి అమ్మవారు కూడా మాలలు మార్చుకునేటువంటి సమయం. నాకు కొంచెం వ్యాఖ్య ఇవ్వండి మధ్యలో. శ్రీరామచంద్ర భగవానికి జానకి కరముల కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యముల తలంబ్రాలుగా ఆణి ముత్యముల తలంబ్రాలుగా కురిసి మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
కమలాభుజ కస్తూరి గర్ధమాంగాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం స్వోజ్జిష్టమాలికా బంధగంధ బంధురంజ మంగళం శ్రీనగర్యా మహాపుర్యాం దామ వర్ణత్రేదనే వేదంద్రణే మూలధామ్ని షడగోపాగమంగళం శోభా సైన్యనాథోభా శ్రీపదరేతు సాత్వికైః ఏకాంగ మహాప్రాజ్ఞ భాష్యకారాగ మంగళం తులామూలామధీరణాయ దోషితాయ కలసోరయే అందరూ దోసుకోకుండా ఆ యొక్క హారతను అందరూ కూడా తీసుకోండి. సమయే చామరోపచారాన్ని సమర్పయామి. அகலகில்லே ராமணி வன்றா முன் சேவடு சேவை திருக்காப்பு அடியோ மோடம் நின்றோடும் பிரிவில்லையாயிரம் பல்லாண்டு வடிவாயிரின் வரவாரில் வாழகின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராயிரம் பல்லாண்டு வளைபோர் முக்குமுதங்கும் அப்பாஞ்சு சென்னியமும் பல்லாண்டு சர்வதேச தசாகாலேஷ வியாஹதவர அடியார்கள்வாட அரங்கரணவாட சடகோபம் தந்தமிழ் நுழவாட கடல்கடந்த மாமுனியே மகாத்மனே ஸ்ரீரங்க ప్రచండం కశ్యపాత్మజం. అందరూ కింద హారం తీసుకున్న తర్వాత ఆ యొక్క ప్రసాద వినియోగం ఉంటుంది. శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామాంజనేయులు గారు 205 రూపాయలు, 120 రూపాయలు, డబ్బు సుబ్రహ్మణ్యం గారు 201. శైలరాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక దశరథ రామ గోవింద మనోదయ జూడు పాలి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర
వరకు ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो श्री